Hello everyone, welcome to SGRB tutorial. ఫ్రెండ్స్ మనం స్టాటిక్ జీకే స్టాటిక్ జీకే అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే స్టాటిక్ జీకే అనేది ఇప్పుడు అంటే ఒక 1 ఇయర్లో మొత్తం మనకు కరెంట్ అఫైర్స్ నుంచి ఫ్రెండ్స్ 1 ఇయర్ వరకు అవి స్టేబుల్గా ఉండే వాటిని మనం ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్ డిసెంబర్ వరకు మనకు ఇది స్టాటిక్ సబ్జెక్ట్ అన్నమాట, స్టాటిక్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ 2025లో మళ్ళీ ఇది మారిపోతుంది. కాబట్టి మనం స్టాటిక్ ఇప్పుడు ఆల్రెడీ మనం భారతరత్న గురించి మొత్తం మనం కులంకషంగా అనేది తెలుసుకోవడం అనేది జరిగింది. ఎవరైనా చూడకుంటే మీరు ఆ వీడియోని చూడండి. అదేవిధంగా మనం పిహెచ్ వాల్యూ అండ్ రామ్సార్ సైట్స్ కొన్ని టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. పిహెచ్ వాల్యూ, రామ్సార్ సైట్స్, కొన్ని నేషనల్ పార్క్స్ విత్ ట్రిక్తోనివి అన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు స్టాటిక్ అనేది ఎప్పుడు కూడా మనకు మారడం అనేది జరగదు ఫ్రెండ్స్. కొన్ని అడిషన్ అవుతాయి కానీ ఇవి మాత్రం స్టాటిక్ అనేది చేంజ్ అనేది కాదు. కాబట్టి మీరు ఇప్పుడు త్వరలో జరగబోయేది ఆర్ఆర్బి, ఏఎల్పి అండ్ టెక్నీషియన్ అండ్ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీకి కూడా వీటి స్టార్టింగ్ నుంచి అయితే ఒక 6 నుంచి 7 క్వశ్చన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అయితే దీనిపైన మనం ఒకసారి మనం 2 సార్లు ఈ వీడియోని చూసుకుంటే మనం స్టాటిక్ పైన ఒక అవగాహన అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంది, అక్కడ ఉన్న ఆప్షన్ని మనం టిక్ చేయడం అంతే. ఓన్లీ మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే మనకు అది తెలియాల. భారతరత్న అయితే ఎక్సలెంట్గా నేను చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మొత్తం దాంట్లో 21 మెంబర్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ 21 మెంబర్స్ను కూడా ఏ విధంగా గుర్తుంచుకోవాలో ఆ విధంగా అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక టాపిక్స్ అయిపోయిన తర్వాత దానిపైన క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి దానిపైన కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఈరోజు కొటేషన్ చూసుకుంటే, శ్రమని ఆయుధం అయితే విజయంని బానిస అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నువ్వు కష్టపడే తత్వం ఉంటే నీకు కన్ఫామ్గా ఈ రోజు కాకుంటే రేపైనా నీకు ఉద్యోగం కన్ఫామ్గా రావడం అనేది జరుగుతుంది. నీ ఫ్రెండ్స్ నీకు జాబ్ వస్తుందా రాదా ఆ తర్వాత విషయం, కానీ నీ ప్రయత్నంలో మాత్రం అస్సలు లోపం అనేది ఉండద్దు. అరే ఒక్క మాత్రం జాబ్ మిస్ అయింది అని ఏనాడు కూడా నువ్వు చెప్పకూడదు. అది జాబ్ రాలేదంటే నీ లోపం కన్ఫామ్గా ఉన్నట్టే కదా ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగింది ఫ్రెండ్స్. ఓకే, జనవరిలో జరుగుతుంది, ఇది మిడ్ జనవరిలో. అయితే మనం ఫస్ట్గా మాట్లాడుకుంటే ఆల్రెడీ 2023లో మనకు జరిగిన అన్నీ కూడా అంటే మొత్తం ఇయర్లీ 4 గ్రాండ్ ప్రీ ఆల్ టెన్నిస్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇయర్లీ 4 టెన్నిస్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. అయితే ఆ 2023లో జరిగిన 4 టెన్నిస్ టోర్నమెంట్ కూడా నేను చెప్పడం అనేది జరిగింది. ఆ వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్, ఆ వీడియో కూడా చూడండి మీరు. దాని తర్వాత ఈ వీడియో అనేది చూడండి. అయితే మనకు చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్స్ అనేది రావడం అనేది జరిగింది. మనకు చాలాసార్లు కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ అండ్ వింబుల్డన్ ఓపెన్ అండ్ యుఎస్ ఓపెన్ అనేది ఒక సరైన క్రమంలో అమర్చండి అని కూడా చాలాసార్లు అనేది ఎగ్జామ్లో అనేది రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ అండ్ ఫ్రెంచ్ ఓపెన్ అండ్ వింబుల్డన్ ఓపెన్ అండ్ యుఎస్ ఓపెన్ ఇవి లాస్ట్ వీడియో చూస్తే కదా 2023లో అవి ఏ విధంగా గుర్తుంచుకోవాలో కూడా ఇవి చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్, అందరు కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్, అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ అండ్ వింబుల్డన్ ఓపెన్, అదేవిధంగా యుఎస్ ఓపెన్. అయితే మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకోండి. ఏ తర్వాత ఎఫ్ అనేది వస్తుంది, కానీ ఎఫ్ తర్వాత యు అనేది వస్తుంది. ఇక్కడ చూడండి మీరు, డబ్ల్యూ అంటే మధ్యలో డబ్ల్యూ వస్తుంది కదా, యు తర్వాత డబ్ల్యూ రావాలా, కానీ డబ్ల్యూ తర్వాత యు వస్తుంది. ఏ అండ్ ఎఫ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అండ్ ఫ్రెంచ్ ఓపెన్, అదేవిధంగా వింబుల్డన్ ఓపెన్ అండ్ మనకు యుఎస్ ఓపెన్. ఈ డబ్ల్యూ అండ్ యూని మాత్రం కొద్దిగా తారుమారు చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం నెక్స్ట్ ఇప్పుడు
అంటే ఏ ఏ కోర్ట్స్ పైన కూడా అడుగుతారు. ఓకేనా, ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఏ కోర్ట్స్ పైన అడుగుతారు, దాన్ని కూడా అడుగుతారు. అంటే హార్డ్ కోర్ట్. ఓకే ఫ్రెండ్స్, హార్డ్ కోర్ట్. ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది హార్డ్ కోర్ట్ పైన ఆడతారు. అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ క్లే హార్డ్ కోర్ట్, అదేవిధంగా వింబుల్డన్ గ్రాస్ కోర్ట్, అదేవిధంగా యుఎస్ ఓపెన్ హార్డ్ కోర్ట్ ఫ్రెండ్స్. హార్డ్ కోర్ట్ అండ్ హార్డ్ కోర్ట్. ఆస్ట్రేలియన్ అండ్ వింబుల్డన్ ఆస్ట్రేలియన్ అండ్ యుఎస్ ఓపెన్ అనేది ఫస్ట్ది కూడా హార్డ్ కోర్ట్ పైన అడుగుతారు. లాస్ట్ది కూడా ఫోర్త్ వన్ కూడా హార్డ్ కోర్ట్ పైన అడుగుతారు. మీరు గుర్తుంచుకోవాలని ఏఎఫ్డబ్ల్యూ ఇది 2019లో మన ఎస్ఐలో అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ అనేది అంటే టెన్నిస్ టోర్నమెంట్ని ఒక ఆర్డర్ ప్రకారంగా అమర్చండి అని కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఈ క్వశ్చన్స్ ఆర్ఆర్బీ అండ్ ఎస్ఎస్సిలో కూడా చాలా క్వశ్చన్స్ అనేది అడుగుతారు ఫ్రెండ్స్. ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఏ కోర్ట్ పైన అడుగుతారు, ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఏ కోర్ట్ పైన అడుగుతారు. చూడండి ఫ్రెండ్స్, ఇగో వింబుల్డన్. ఓకేనా, ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది హార్డ్ కోర్టు, అదేవిధంగా యుఎస్ ఓపెన్ హార్డ్ కోర్టు. ఈ రెండు కూడా మీరు గుర్తుంచుకోండి. హార్డ్గా ఉంటుంది ఆస్ట్రేలియన్ ఓపెన్, హార్డ్గా ఉంటుంది. అదేవిధంగా యుఎస్ ఓపెన్ కూడా హార్డ్గా అనేది ఉంది. అయితే వింబుల్డన్ ఉంది కదా, ఇగో వింబుల్డన్ అంటే విమ్ ఉంది కదా ఫ్రెండ్స్, మనకు అంటే సామాన్లు తోముతారు కదా. విమ్ అనేది ఏ కలర్లో ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకేనా, ఎల్లో కలర్లో అనేది ఉండడం అనేది జరుగుతుంది. మీరు ఎల్లో కలర్ని గ్రీన్ కలర్, ఓకేనా, గ్రీన్ అంటే ఏ విధంగా ఉంటుంది, గ్రాస్, ఒక పచ్చిగడ్డి మాదిరిగా ఇట్లా గుర్తుంచుకోండి. మీరు గుర్తుంచుకోవడానికి మాత్రం నేను చెప్తున్నాను. వింబుల్డన్ ఓకే, ఏ కొట్టు పసుపచ్చ, కానీ మనం గ్రీన్, ఓకేనా, గ్రీన్ కలర్ ఉంటుందని మనం ఇట్లా గుర్తుంచుకోవాలి. గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ, గ్రాస్, ఓకేనా, గ్రాస్ కోట్ పైన వింబుల్డన్ అనేది ఆడతారు. అదేవిధంగా ఫ్రెంచ్లో వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఫ్రెంచ్ వాళ్ళు బ్లాక్గా ఉంటారు, సాయిల్, ఓకేనా, సాయిల్ లెక్క అంటే మట్టి లెక్క ఉంటారు. క్లే అంటే మట్టినే కదా, మట్టి లెక్క ఉంటారు ఫ్రెంచ్ వాళ్ళు. ఈ విధంగా మీరు గుర్తించుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈ నాలుగింటిలో కూడా అంటే ఫస్ట్ ఏది ఓపెన్ చేశారంటే మనకు వింబుల్డన్ ఓపెన్. ఓకేనా, వింబుల్డన్ ఓపెన్ 1877లో మనకు ఈ టోర్నమెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు అంటే అందరికంటే పురాతనమైనది కదా, ఇది ఓల్డెస్ట్ కాబట్టి వింబుల్డన్. అదేవిధంగా ఇప్పుడు అంటే అందరికంటే లాస్ట్, అంటే ఇప్పుడు ఇది అందరికంటే ఫస్ట్, ఇది అందరికంటే లాస్ట్ అనేది ఆస్ట్రేలియన్ ఓపెన్. ఇది ఎప్పుడు చేశారంటే 1905. ఈ విధంగా మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనం నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే ఇప్పుడు ఇది జరుగుతున్న ఎడిషన్ ఎంత అంటే ఫ్రెండ్స్ 112వ ఎడిషన్, 112 ఎడిషన్. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఇది కూడా అడగడం అనేది జరుగుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎన్నో ఎడిషన్ అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే దీంట్లో మేజర్గా ఇప్పుడు యుఎస్ ఓపెన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. యుఎస్ ఓపెన్ 1881 నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ 1891. ఓకే, యుఎస్ ఓపెన్ 1881. అదేవిధంగా వింబుల్డన్ ఓపెన్ 1877. యుఎస్ ఓపెన్ తర్వాత మనకు ఫ్రెంచ్ ఓపెన్ ఇది 1891. అంటే 10 years తర్వాత యుఎస్ ఓపెన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరిగింది. తర్వాత వెళ్ళి 1908లో ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ వింబుల్డన్, తర్వాత వెళ్ళి యుఎస్ ఓపెన్, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, తర్వాత 1905. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇయర్స్ని బట్టి ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్. ట్రిక్స్ అనేది చూడండి ఒకసారి మీరు. ఇయర్స్ని బట్టి అంటే మనకు ఒకవేళ ఇయర్స్ని బట్టి అడిగింది అనుకో, మనం ఏ విధంగా అనేది చేసుకోవాలా. ఓకేనా, ఇయర్స్ని బట్టి ఏ విధంగా మనం ట్రిక్ అనేది చూసుకోవాలా చూడండి. ఇయర్స్ ఫస్ట్ ఏంది ఫ్రెండ్స్, మనకు ఇయర్స్ అనేది వింబుల్డన్ వచ్చింది కదా, వింబుల్డన్ WUFA అంటే ఇయర్స్ని బట్టి వింబుల్డన్. ఓకేనా, వింబుల్డన్ తర్వాతకి వెళ్ళి యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ అండ్ ఆస్ట్రేలియన్ ఓపెన్. అయితే రెండు పర్పస్ ఇట్లా కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఎట్లా ఏ విధంగా అంటే టెన్నిస్ టోర్నమెంట్ వచ్చిన కాలానికి అనుగుణంగా ఒక క్రమ పద్ధతిలో అమర్చండి. ఈ విధంగా అడిగితే ఏ విధంగా మనం చెప్పాలా, ఫస్ట్ వింబుల్డన్ రాయాలి, తర్వాత యుఎస్ ఓపెన్, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్.
లేకుంటే ఇంకొక క్వశ్చన్ సేమ్ టు సేమ్ ఉంటాయి, కానీ క్వశ్చన్ కరెక్ట్ చదివితేనే ఆన్సర్ చేయగలుగుతాం. ఏ విధంగా ఆడతారు, ఒక సంవత్సరంలో టెన్నిస్ టోర్నమెంట్లు ఏ విధంగా జరుగుతాయి, ఓకేనా. ఏ విధంగా జరుగుతాయి అంటే అప్పుడు ఫస్ట్ జనవరిలో ఏది జరుగుతుంది, ఆస్ట్రేలియన్ ఓపెన్, తర్వాత జరిగేది ఫ్రెంచ్ ఓపెన్, తర్వాత జరిగేది వింబుల్డన్ ఓపెన్, తర్వాత యుఎస్ ఓపెన్. ఇవి రెండు కూడా మీరు చూడండి ఫ్రెండ్స్, ఒక కన్ఫ్యూజ్ మాదిరిగా ఉంటుంది, ఓకేనా. కాబట్టి మీరు క్వశ్చన్ పర్ఫెక్ట్గా చదివితేనే మీకు ఈ ఆన్సర్ చేయడానికి జరుగుతుంది. కొద్దిగా ఆలోచించాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఎంత తెలిసింది కాదు ఫ్రెండ్స్, అక్కడ మనం ఏ విధంగా మనం ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా మనం చేస్తున్నామో దానిపైననే మనం డిసైడ్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు దీంట్లో మెయిన్ ఫ్రెండ్స్, ఫస్ట్ మెయిన్ సింగిల్, తర్వాత ఉమెన్స్ డబల్, మెన్స్ డబల్, అదేవిధంగా మిక్స్డ్ డబల్ కూడా అనేది ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఫస్ట్ మనకు ఎక్కువ మట్టుకు అడిగేది మెయిన్ సింగిల్ అండ్ ఉమెన్స్ సింగిల్ అనేది అడగడం అనేది జరుగుతుంది. అయితే నేను 5 కేటగిరీలు కూడా మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్, ఓకే. మెయిన్ సింగిల్కి వచ్చేసరికి, ఓకేనా, మెయిన్ సింగిల్కి వచ్చేసరికి జెన్నిక్ సిన్నర్, ఓకేనా. జెన్నిక్ సిన్నర్ అనేవాడు ఇటలీకి చెందిన ఇతను ఈయన విన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరిపైన, డానిల్ మెడెడోవ్కి. ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే రష్యా దేశానికి చెందినవాడు. ఈయన 22 years ఏజ్లో యంగెస్ట్ ప్లేయర్ టు విన్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్, ఓకేనా. ఆస్ట్రేలియన్ ఓపెన్ యంగెస్ట్ ప్లేయర్ ఎవరంటే జెన్నిక్ సిన్నర్. అదేవిధంగా నోవాక్ జోకోవిచ్ అతను 20 yearsలో అనేది ఈయన గెలవడం జరిగింది ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్. అయిన తర్వాత ఈయననే ఫ్రెండ్స్. అయితే ఇది ఎన్నో ఎడిషన్ అంటే 112th ఎడిషన్, మెల్బోర్న్ పార్క్ అండ్ ఆస్ట్రేలియాలో జరగడం అనేది జరుగుతుంది ఆస్ట్రేలియన్ ఓపెన్. ఇప్పుడు ఈయన మెన్ సింగిల్ కదా, అయితే ఈ విధంగా కూర్చుని అంటే ఈ రెండు కూడా ఆడడానికి కూర్చుంది. అంటే ఈయన మెన్ సింగిల్ అతను జెన్నిక్ సిన్నర్ ఎవరిపైన ఆడి గెలిచిండు, ఓకేనా. రన్నర్ అప్ కూడా అడుగుతాడు, విన్నర్ కూడా అడుగుతాడు. కాబట్టి దీన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలో మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు జెన్నిక్ అనేవాడు డాన్ లెక్క ఉన్నాడు ఫ్రెండ్. జెన్నిక్ ఇస్ డాన్. ఇక్కడ చూడండి, జెన్నిక్ అనేవాడు ఏ విధంగా ఉన్నాడు అంటే డాన్ లెక్క ఉన్నాడు, DAN, ఓకేనా. జెన్నిక్ అనేవాడు డాన్ లెక్క ఉన్నాడు. మనం ఏంది ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ని చూడంగానే మనం ఆన్సర్ పెడుతున్నామా లేదా, మనకు ఏమచ్చు అది మ్యాటర్ కాదు. మనం క్వశ్చన్ చూడగానే ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్ సింగిల్ అంటే విన్నర్ ఎవరు అని చెప్తే జెన్నిక్ సిన్నర్, జెన్నిక్ అని గెలిస్తేనే కదా మనం పెట్టేది అక్కడ. తర్వాతకి వెళ్ళి ఎవరిపైన గెలిచిండు, డానిక్ మెడెడోవ్, డాన్ అని గుర్తుంచుకున్నా. కానీ మనం ఒక క్వశ్చన్ చూస్తే మనం ఆన్సర్ పెట్టుకే విధంగా మనం తయారు చేసుకోవాలి అంతే. జెన్నిక్ సిన్నర్ ఇస్ అ డానియర్ మెడెడోవ్, ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి మెయిన్ సింగిల్స్. అదేవిధంగా ఉమెన్ సింగిల్కి చూడండి. అంటే మీరు ఈ విధంగా అన్ని ట్రిక్స్తో చెప్పాలంటే ట్రిక్తో చెప్తాం ఫ్రెండ్స్. ట్రిక్తో చెప్పాలంటే మీరు ఒకటిసారి వింటే కూడా కాదు ఇది. మీరు చదివినప్పుడల్లా ఒక 2-3 times మీరు ఈ వీడియో చూస్తే కన్ఫామ్గా మీకు మైండ్లో గుర్తుండిపోతుంది. ఆ విధంగా మీరు చూడండి. ఉమెన్స్ సింగిల్, ఓకేనా. ఉమెన్ సింగిల్ జెంగ్ క్విన్విన్ ఈజ్ ద చైనా, ఓకేనా. తర్వాత ఆర్యానా సబలెంకా, ఈమె ఫేమస్ పర్సనాలిటీ కదా, అది చాలా తెలుసు మనకు, ఓకేనా. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ఏంది మెన్ సింగిల్లా జెన్నిక్ అనేవాడు డాన్ లెక్క ఉన్నాడు. జెన్నిక్ అనేవాడు విన్నర్, డాన్ మెడెడోవ్ అనేవాడు రన్నర్. అయితే ఇక్కడ చూడండి అక్కడ మనం విన్నర్ అయిన ఇది, కానీ ఇక్కడ మనం రివర్స్. అంటే ఆర్యానా ఏ విధంగా ఉంది, క్వీన్ లెక్క ఉంది. మన బిగ్ బాస్ ఆర్యానా కూడా ఉంది కదా, జస్ట్ మీరు గుర్తుంచుకోవడానికి మాత్రమే ఫ్రెండ్స్, ఓకేనా. ఆర్యానా సబలెంకా ఈజ్ ద లూజర్ ఇన్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024. ఆర్యానా సబలెంకా ఈజ్ ద లూజర్ ఆమె ఏ విధంగా ఉంది, క్వీన్ లెక్క ఉంది. ఆమె గెలిచింది, ఓకేనా. క్వీన్ జింగ్ క్విన్విన్ చైనా ఆమె, ఓకేనా. ఈమె బెలూరస్. ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి. ఇంకోసారి చెప్తాను ఫ్రెండ్స్, చూడండి. ఆర్యానా సబలెంకా ఎవరు, ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నర్ అప్, ఓకేనా. ఇది జస్ట్ మీరు గుర్తుంచుకోండి. ఆర్యానా ఏ విధంగా ఉంది, క్వీన్ లెక్క ఉంది. ఆర్యానా
క్వీన్ లెక్క అనేది ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. క్వీన్ అనేవాడు ఎప్పుడైనా క్వీన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరి చేతిలో ఓడిపోదు. ఓకేనా. క్వీన్ ఎవరు? ఆర్యానా. క్వీన్ కాబట్టి గెలిచిన ఆమె రాణి. అట్లా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే మెన్స్ డబుల్లో మన రోహన్ బొపన్న అండ్ మాథ్యూ ఇబ్డెన్. ఓకేనా. మాథ్యూ ఇబ్డెన్ ఇండియా. ఈయన రోహన్ బొపన్న 43 years ఫ్రెండ్స్. అంటే ఒక చరిత్ర కూడా సృష్టించడం అనేది జరిగింది. ఏంటిది అంటే అది ఈయన చాలా వయసు కలిగిన అతను కదా ఫ్రెండ్స్. అయితే ఈ 43 yearsలలో ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్స్ గెలవడం అనేది ఈయన ఫస్ట్ అన్నమాట. ఇప్పుడు మెన్స్ డబుల్లో కూడా ఈయన ర్యాంకింగ్ అనేది ఫస్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఆయన దానిగాను ఈ రోహన్ బొపన్న గారికి పద్మశ్రీ 2024లో పద్మశ్రీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. పద్మశ్రీ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అయితే మీరు చూసుకోండి రోహన్ బొపన్న ఏజ్ కదా ఓల్డెన్ ఇక్కడ చూడండి. రోహన్ బొపన్న ఏజ్ పర్సన్ కాబట్టి ఓల్డెన్. జస్ట్ ఇవి గుర్తుంచుకోవడానికి మాత్రమే చెప్తున్నా. మీకు ఒక 2-3 times చూస్తే ఈ వీడియో కన్ఫామ్గా అన్నీ కూడా గుర్తుంచుకుపోతాయి. రోహన్ బొపన్న. ఓకేనా. రోహన్ బొపన్న ఈజ్ ద ఓల్డెస్ట్ గై. ఓకేనా. ఓల్డెన్ చూడండి. డేన్ వస్తుంది కదా. ఓల్డెన్ ఇబ్డెన్ మాథ్యూ ఇబ్డెన్. డేన్ వస్తుంది కదా. మాథ్యూ ఇబ్డెన్. ఓకేనా. రోహన్ బొపన్న అండ్ మాథ్యూ ఇబ్డెన్ అతను ఇద్దరు కూడా మెన్స్ డబుల్లో వీళ్ళు గెలవడం అనేది జరిగింది. ఎవరిపైన అంటే సమ్మన్ బొలిల్లి, అదేవిధంగా ఆండ్రియా వవస్సోరి. ఓకేనా. మీరు ఏ విధంగా సమ్మన్ అండర్. ఓకేనా. సమ్మన్ అందర్ అని. అందర్ అంటే ఈ మన హిందీలో అందర్ అంటే లోపల అని అర్థం. మీరు ఏ విధంగా గుర్తుంచుకోవాలా? మెన్స్ డబుల్ ఎవరు? రోహన్ బొపన్న అండ్ మాథ్యూ ఇబ్డెన్. ఈయన ఎవరిపైన గెలిచిరంటే సమ్మన్ బొలిలిల్ అండ్ ఆండ్రియా వవస్సోరి. ఆ విధంగా మీరు గుర్తించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే కొన్ని ఫన్నీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరిని ఇది ఉద్దేశించింది కాదు. ఓకేనా. ఉమెన్స్ డబుల్ అంటే మీరు ఇవి గుర్తుంచుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మెన్స్ డబుల్ అంటే మన రోహన్ బొపన్న గుర్తుకొస్తే రోహన్ బొపన్న ఏజ్ కాబట్టి ఇబ్డెన్ మాథ్యూ అని ఇట్లా గుర్తుంచుకుంటారు. ఆయన ఎవరిపైన సమ్మన్ అండర్స్ అని ఈ విధంగా కూడా మనం గుర్తుంచుకుంటారు. ఇప్పుడు ఉమెన్స్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఉమెన్స్ ఏంటంటే ఒక అమ్మాయి పేరు అని గుర్తుంచుకోండి. ఓకేనా. ఆమె పేరు మార్టిన్స్. ఓకేనా. సుయి ఉయ్ ఈమె త్వైవాన్. అదేవిధంగా ఎలిస్ మెర్టెన్స్ ఇన్ బెల్జియం. ఓకేనా. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఈ జస్ట్ ఓన్లీ మీరు గుర్తుంచుకోవడానికి మాత్రమే నేను చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా. ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. ఓకే. అయితే 2 ట్రిక్ చెప్తాను. ఏదో ఒక ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. మార్టిన్స్ ఉంది కదా. మార్టిన్స్ అమ్మకి ఇది చెప్పాను ఫ్రెండ్స్. ఒకటి చెప్తాను. ఓకే. మార్టిన్స్ దగ్గర ఫుల్ వైఫై అనేది ఉండడం అనేది జరిగింది. ఇక్కడ సుయి. ఓకేనా. సుయి అంటే వైఫై. మార్టిన్స్ దగ్గర ఏముంది? ఫుల్ వైఫై అనేది ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి. ఓకే. తర్వాత మిక్స్డ్ డబుల్. ఈ మిక్స్డ్ డబుల్లో ఒక ఉమెన్ ఉంటారు, ఒక ఫీమేల్ ఉంటారు ఫ్రెండ్స్. ఓకే. ఉమెన్ ఫీమేల్ అంటే మన ఇది చాలా ఫన్. అంటే ఎవరిని ఉద్దేశించింది కాదు ఫ్రెండ్స్. అదే సుస్సు అరియే జానా హై. ఓకేనా. కోడ్ సుస్సు అరియే జానా హై. ఓకే. సుస్సు ఉంది కదా. సుస్సు వైఫై. ఓకేనా. సుస్సు ఈ విధంగా గుర్తుంచుకోండి. సుస్సు చిన్న పిల్లలు ఉంటారు. సుస్సు అరి మమ్మ అని చెప్తారు కదా. ఈ విధంగా సుస్సు జానా ఆరి హై జానా హై. ఓకే. జానా జీ. ఓకేనా. సుస్సు ఆరా హై జానా జీ. ఓకేనా. ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఎవరికి ఉద్దేశించింది అయితే కాదు ఫ్రెండ్స్ ఇది. ఓకే. జస్ట్ మీరు ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మీరు క్వశ్చన్ని ఆన్సర్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలో అది మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే.